హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరి చేరవ చలి పార్ట్ 41. మూసిన కనురెప్ప చాటున నేనుండనంటూ బయటికి వరదగా పారుతున్న కన్నీళ్లు చెక్కెళ్ళ నుండి జారి కడుపుపై నిలుస్తాయి. బాగా గుర్తొస్తున్నావు బావా, ఎందుకురా నన్ను ఏడిపించావు? నా లైఫ్ ఇలా ఉండటానికి కారణం నువ్వేరా. ఎందుకు ఇలా చేసావు? మన బేబీ ఇది. ఇద్దరం సంతోషంగా ఉండాల్సిన టైంలో ఒక చేదు జ్ఞాపకాన్ని మార్చేశావు. ఐ హేట్ యూ, రియల్లీ ఐ హేట్ యూ అని వెక్కుతుంది బాధతో. టీచర్ అమ్మ, ఏటి చేస్తున్నావు లోపట? వస్తున్నాను లక్ష్మి అని చీర కట్టుకుని డోర్ ఓపెన్ చేస్తుంది జనని. ఇంతసేపు లోపల కూర్చుని ఏడుస్తున్నావా? లేదు. తినడానికి ఏమైనా ఉందా ఇంతకీ? మా మామ చేపలు తెచ్చినాడు, నీకు నచ్చేట్టుగా వండినాను, ఇందా తిను. ప్లేట్లో పెట్టేస్తుంది లక్ష్మి. ఏ భావం లేకుండా కొంచెం తినేసి, నేను అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను లక్ష్మి అని చెప్పి నెమ్మదిగా అడుగులు మొదలు పెడుతుంది జనని. దుర్గమ్మ, ఈ అమ్మి కష్టం త్వరగా పోయేలా చూడు. ఆ సారు ఈ టీచర్ అమ్మని చేరుకునేలా చూడని మౌనంగా కోరుకుంటుంది లక్ష్మి. అమ్మవారి గుడి ముందు పెద్ద గంట ఆగకుండా మోగుతుంటే నిర్లిప్తతతో ఆవిడని చూస్తుంటుంది జనని. ఆఫ్టర్ 5 days. బాస్, మీరు చెప్పినట్టే అన్ని కంపెనీస్కి డీల్ పెట్టాను, ఎడిగోండి లిస్ట్. ఫైల్ తీసుకుని అన్ని డీటెయిల్స్ చెక్ చేస్తూ అతనికి కావాల్సిన పేరు కనిపించడంతో ముంబైకి టికెట్స్ బుక్ చేయి. మనం ఈ కంపెనీతో కొలాబ్ అవుతున్నాం. నేను రేపటికల్లా ముంబైలో ఉండాలి. అండ్ ఈ కంపెనీ బాస్కి లీక్ చేద్దని చెప్పు అని సీరియస్గా చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతాడు విక్రమ్. ఇంటి పోర్టుకోలో కార్ ఆపి నేరుగా తన రూమ్కి వెళ్ళిపోతుంటే ఈశ్వరి గారిని వీల్చైర్లో కూర్చోబెట్టి గార్డెన్లో తిప్పుతుంటారు ప్రభగారు. ఇంట్లోకి పడాల్సిన అడుగులు గార్డెన్లోకి మరల్చుతూ మోకాళ్ళపై కూర్చుని తల్లి చుట్టూ చేతిని వేస్తూ అత్తగారు కాళ్ళను కూడా చుట్టేస్తాడు విక్రమ్. మామ్, నీ కోడలకి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండు. ఇంకా అత్తయ్య, విక్కీ అని పిలవడానికి రెడీగా ఉండని చెప్పాడు. ఆవిడ ఏం చలించక బొమ్మలా మారిపోవడంతో, రేపు ముంబై వెళ్తున్నా మామ్, వస్తే నీ కోడలతోనే ఇంట్లోకి అడుగు పెడతాను, హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని తల్లి నుదుటిని ముద్దు పెట్టి లోపలికి వెళ్తాడు విక్రమ్. పెద్దవాళ్ళిద్దరూ కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్లు ఏకదాటిగా కారిపోతుంటే తుడుచుకోవడం కూడా మరుస్తారు అతను చెప్పిన న్యూస్కి ఆనందపడుతూ. ఏంటి బాబు, ఇంత టిప్ టాప్గా రెడీ అవుతున్నావు? షర్ట్ బటన్స్ పెడుతూ అడుగుతుంది హర్షిత. ఈరోజు మా కంపెనీతో కొలాబరేటర్ అవుతున్న కంపెనీ డైరెక్టర్తో మీటింగ్ అరేంజ్ చేశాడు మా బాస్. నేనే రిసీవ్ చేసుకోవాలా ఆయన్ని. ఏ కంపెనీ అది? ఏమో, మా బాస్ ఇంకా డీటెయిల్స్ రిలీజ్ చేయలేదు. ఈ మీటింగ్లో అన్నీ ఒకేసారి చెప్తాడనుకుంటా మరి. టిఫిన్ తినిపించనా? వద్దు, క్యాంటీన్లో తినేస్తే ఇప్పటికే లేట్ అయింది. ఈవినింగ్ రెడీగా ఉండు, మూవీకి వెళ్దాం అన్నాడు. నిజమా? బ్రైట్ ఫేస్తో అంటుంది. హా. ఆమె పెదవులపై పెక్కిచ్చి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు అరుణ్. ఇన్ ఆఫీస్. అరుణ్, ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే కంప్లీట్ చేసేది నువ్వే కాబట్టి సార్ని కూడా నువ్వే ఇన్వైట్ చేయి అని బొకే అతని చేతిలో పెడుతూ అంటాడు బాస్. ఓకే సార్. అతను అరుణ్తో కొలాబరేషన్ కంపెనీ విషయాలు మాట్లాడుతుంటే ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో బ్లాక్ బెంజ్లో రాయల్ ఎంట్రీ ఇస్తాడు విక్రమ్. ఎదురుగా విక్రమ్ని చూసి అరుణ్ ఫేస్లో నవ్వు మాయమవడంతో విక్రమ్ సైడ్ స్మైల్ ఇస్తూ ఇద్దరి హ్యాండ్స్ కలుపుతాడు. పక్కన బాస్ ఉండటంతో ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలికించకుండా అతని చేతిని నులిమేసి వెనక్కి జరుగుతాడు అరుణ్. కోపం బానే ఉందిరా, అరుణ్కి మాత్రమే వినిపించేలా చెప్పి లోపలికి వెళ్తాడు విక్రమ్. పళ్ళు పటపటా కొరుకుతున్న సౌండ్ వినిపిస్తుంటే ఎక్కువ చేయకు,
మీటింగ్ అయిపోయాక నీతో మాట్లాడాలి, వెళ్ళిపోకని సీరియస్గా చెప్పాడు. విక్రమ్ని చూస్తున్న కొద్దీ అరుణ్లో అసహనం పెరిగిపోతుంటే బాస్ సైగులను అర్థం చేసుకుని కష్టంగా ప్రజెంటేషన్ని స్టార్ట్ చేస్తాడు. అతను ఎక్స్ప్లెయిన్ చేసే విధానానికి ఇంప్రెస్ అవుతూ డీల్పై సైన్ చేయడంతో, సార్ నాకు కొంచెం హెల్త్ బాలేదు, పర్మిషన్ ఇస్తారా అన్నాడు. డీల్ ఓకే అయిన సందర్భంగా వెంటనే లీవ్ ఇవ్వడంతో విక్రమ్ కంట పడకుండా కారు స్టార్ట్ చేసేస్తాడు అరుణ్. ఎలా వచ్చాడో కానీ విక్రమ్ పక్క సీట్లో సెటిల్ అవడంతో కోపాన్ని స్టీరింగ్పై చూపిస్తూ లోన్లీ ప్లేస్లో కారు ఆపాడు. ఇద్దరు కారు దిగిన వెంటనే అరుణ్ అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని చెంపదెబ్బ రూపంలో బయటపెట్టి కాలర్ని బంధిస్తాడు పిడికిట్లో. చాలా కోపం ఉందిరా, చిరునవ్వుతో చెప్పాడు విక్రమ్. ఎందుకు వచ్చావురా, అనుమానించావు, అవమానించావు, ఇంకా చేస్తావురా దాన్ని అని ఉక్రోషంతో నిలదీస్తాడు. ప్రేమిస్తాను, దూరమైన ప్రేమని, పోయిన నమ్మకాన్ని ఇస్తాను. ఇప్పటికే చాలా లేట్ చేశావు విక్రమ్. అతను విరక్తిగా నవ్వుకుంటూ, నిజమేరా, లేట్ చేశాను. నా జున్ను ఎక్కడుంది అరుణ్ అన్నాడు. నీ జున్నునా, ఇంకా గుర్తుందా, వెటకారంగా అడిగాడు అరుణ్. పేషెన్స్ని టెస్ట్ చేయకు, వేర్ ఈజ్ జనని. నాకు తెలీదు. నువ్వెంత కూల్గా ఉన్నావంటే అది ఎక్కడుందో నీకు తెలుసు అని అరుణ్ కాలర్ పట్టుకుని సీరియస్గా అరుస్తాడు. నువ్వేం చేసినా నేను చెప్పను. మళ్ళీ నీ చెరలో దాన్ని బంధించి చంపాలని చూస్తున్నావా? విసురుగా అతని చేతుల్ని తోసేస్తూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అరుణ్. ఎలా చెప్పవో నేను చూస్తారా. ఎన్ని రోజులు నువ్వు హైడ్ అయ్యావు, బట్ ఇప్పుడు నేను నా జున్నుని చేరుకునే తీరుతాను. శిక్షించడానికి రెడీగా ఉండు జున్ను అని చాలాసేపు ఆ ప్లేస్లో ఉండిపోతాడు విక్రమ్ మౌనంగా. తరువాత తన పిఏకి కాల్ చేయడంతో వచ్చిన కారులో తన మ్యాన్షన్కి స్టార్ట్ అవుతాడు. తన జున్ను వదిలిపోయింది ఇక్కడే అతనిని. జనని వెళ్ళిపోయాక ఈశ్వరి గారు అతని గురించి భయపడి ముంబై పంపే సాహసం చేయరు. అతను ముంబై రావడం ఇప్పుడే అన్నమాట. చేతు జ్ఞాపకాలన్నీ అతని మనసుని చిత్రవధకి గురి చేస్తుంటే సంతోషంగా ఆమెతో ఏకం అవ్వాలి అనుకున్న అతను బలవంతంగా రాక్షసుడిలా బిహేవ్ చేశాడు గుర్తొస్తుంటే బెడ్కి ఆనుకొని కింద కూర్చుండిపోతాడు విక్రమ్. ప్లీజ్ బావా వదిలే, నా వల్ల కావట్లేదురా. అమ్మ అన్న జనని అరుపులు అతని చెవుల్లో ఇంకా మారుమ్రోగుతుంటే గట్టిగా చెవుల్ని మూసుకొని ఇల్లంతా దద్దరిల్లిపోయేలా ఒక్కసారిగా అరుస్తాడు. సార్, వాట్ హ్యాపెన్ టు యూ? కంగారుగా లోపలికి వస్తాడు అతని పిఏ. నథింగ్ అండ్ గెట్ అవుట్. నేను చెప్పిన పని చేయని సీరియస్గా గదుముతాడు. ఓకే సార్ అని భయంగా అతని రూపానికి జడిచి పరుగందుకుంటాడు అతను. అరుణ్ ఎప్పుడు వస్తాడా అని రెడీ అయ్యి అతని గురించి వెయిట్ చేస్తుంది హర్షిత. ఎక్కడికి వెళ్తున్నారే? మీ అబ్బాయి మూవీకి తీసుకెళ్తాడంట అత్తయ్య. డిన్నర్ కూడా బయటే చేసేస్తాం, మా గురించి వెయిట్ చేయకండి అని హుషారుగా చెప్పి అరుణ్ వచ్చేలోగా ఫోన్తో టైంపాస్ చేస్తుంటుంది హర్షిత. ఎంతసేపైనా అతని జాడ తెలియకపోతుంటే ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని వస్తుంటే వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ వెనక్కి జారబడుతుంది. డోర్ కొడుతున్న సౌండ్కి అతనే వచ్చాడనుకుని ఓపెన్ చేయడంతో తూలుతూ ఆమెపై పడిపోయాడు అరుణ్. హర్షి, మై డియర్ వైఫీ, నువ్వేనా? ఎందుకు డ్రింక్ చేశావు? అతను ఆన్సర్ ఇచ్చే పొజిషన్లో కూడా లేడన్నమాట అరుణ్. కష్టంగా అతన్ని బెడ్పై వేసి బాధగా అరుణ్ పక్కన కూర్చుంటుంది హర్షిత. అసలు స్పృహలో లేనంతగా ఎందుకు తాగున్నాడు, ఏం జరిగిందని ఆలోచిస్తూ మౌనంగా కన్నీరు కారుస్తుంటుంది. కాసేపటికి అతని చెయ్యి ఆమె శరీరం అంతా తడుముతుంటే అరుణ్, డోంట్ డూ దిస్ అని కోపంతో విసిరి కొడుతుంది.
చిన్నగా స్పృహ వచ్చిన అరుణ్ ఆమెని చూస్తూ, చీరలో చాలా అందంగా ఉన్నవే. సింగిల్ స్టెప్ నుండి ఆమె ఎదభాగం కనిపిస్తుంటే ఆమెపై చేరిపోతాడు మగతగా. ప్లీజ్ రా, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నువ్వు తాగున్నావు అంది. అతను వినే పరిస్థితుల్లో ఉంటేనే కదా. ఫోర్స్గా ఆమె చీర లాగేసి, నువ్వు నాకు కావాలే అని ఆమె పెదవులను అందుకుంటాడు అరుణ్. మధురంగా సాగాల్సిన అదర చుంబనం ఫోర్స్గా మత్తులో ఉండి సాగుతుంటే కష్టంగా అతనిని దూరంగా తోసి శారీ నుండి నైట్ డ్రెస్లోకి మారుతుంది హర్షిత. పరుగున వంటింట్లోకి వెళ్ళి బటర్ మిల్క్ గ్లాస్ పట్టుకొచ్చి తాగిపిస్తూ చెంప దెబ్బలతో అతడిని స్పృహలోకి రప్పిస్తూ కష్టంగా పడుకోబెట్టింది. అరుణ్ కాసేపటికే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడంతో కొట్టినందుకు బాధగా చెంపపై పెదవులు నిలిపి అతడిని గుండెలపై చేర్చుకొని తన బాధ మొత్తం కన్నీటి రూపంలో పోగొట్టుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. ఆ మర్నాడు ఉదయాన్నే సూర్యుడు కూడా రాకముందే రెడీ అయ్యి నావిగేషన్ ఆన్ చేసి స్టార్ట్ అవుతాడు విక్రమ్. కాలింగ్ బెల్ మోతకి విసుగ్గా ఫీల్ అవుతూ ఎర్లీ మార్నింగ్ ఎవరే డిస్టర్బ్ చేస్తుంటాని హర్షిలో దూరిపోతాడు అరుణ్. వదలరా, ఎవరో చూస్తాను. కొట్టి వాళ్ళే పోతారులే, కదలకుండా పడుకో అని మగతగా చెప్పాడు. నైట్ జరిగిన బాధని మర్చిపోయి వదులు అరుణ్ అని కష్టంగా అతడిని విలిపించుకుని నుదుటిపై కిస్ చేసి డోర్ ఓపెన్ చేస్తుంది హర్షిత. ఉదయాన్నే తెలియని ఫేస్ కనిపించడంతో అనుమానంగా చూస్తున్నామని అరుణ్ అని సీరియస్గా అడుగుతాడు. నిద్రపోతున్నాడు. మీరు? విక్రమ్. ఎప్పుడో అరుణ్ ఫోన్లో అతడిని చూసింది హర్షి. అసలు పోలికే లేకపోతుంటే కన్ఫర్మేషన్ కోసం జనని హస్బెండ్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతుంది. యహ్, రండి లోపలికని చిరునవ్వుతో ఆహ్వానించింది. వాడితో మాట్లాడాలి. జనని బాగుంది, తన గురించి కంగారు పడకండని సేమ్ స్మైల్తో చెప్పి అరుణ్ని లేపడానికి లోపలికి వెళ్ళింది. ఏంటే తడుతున్నామని విసుగ్గా చూశాడు. నీ గురించి ఎవరో వచ్చారు. ఇంత మార్నింగ్ ఎవరొచ్చారు? తెలియదు, వెళ్ళి మాట్లాడు. విసుగ్గా లేచి షర్ట్ వేసుకుని బయటకు వచ్చి విక్రమ్ని చూసి ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత కోపంతో షేక్ అయ్యి లాస్ట్గా విక్రమ్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు అరుణ్. అరుణ్, లీవ్ హిమ్. ఇంటికి వచ్చిన అతనితో ఇలాగే బిహేవ్ చేస్తావా అని కంగారుగా అంటుంది. వీడెవడో తెలియదా నీకు? నో అన్నట్టు ఆన్సర్ చేస్తుంది హర్షిత. జనని హస్బెండ్ వీడు. హో, అయితే ఇలా బిహేవ్ చేస్తావా? కష్టంగా షర్ట్ కాలర్ విడిపించి సోఫాలో కూర్చోబెడుతుంది. అరుణ్, ప్లీజ్ కామ్ డౌన్. మర్యాదగా వాడిని వెళ్ళిపోమని చెప్పు హర్షి. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో వినరా ఫస్ట్. వాడు ఏం చెప్పాలి అనుకున్నా వినను. వెళ్ళిపోమ్మని ఇక్కడి నుండి. విక్రమ్ పెదవులపై చిరునవ్వు చెదిరిపోకుండా, నువ్వు చెప్పేంత వరకు వస్తూనే ఉంటారా? గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ గుడ్ డే అని విష్ చేసి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. విసుగ్గా లేచి రూమ్లోకి వెళ్ళిపోవడంతో హర్షి పరిగెడుతూ బయటికి వెళ్తుంది. విక్రమ్ గారు. కార్ స్టార్ట్ చేస్తున్న అతను ఏంటన్నట్టు చూడటంతో తను ఉండే హాస్పిటల్ పేరు చెప్పి, కార్డియాలజిస్ట్ హర్షిత, షార్ప్ 10కి వెయిట్ చేస్తుంటా. చాలా తెలుసుకోవాలి మీ నుండి అండ్ చాలా మాట్లాడాలని కంగారుగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఆమె. ఎక్కడికి వెళ్ళావు? అతను వెళ్ళిపోయాడా లేడా అని చూడటానికి వెళ్ళాను. ఇంకోసారి వాడు వస్తే డోర్స్ ఓపెన్ చేయకు, అర్థమైందా? ఒక్కసారి అతను ఏం చెప్తాడో వినాలి కదా అరుణ్. వాడేం చెప్పినా వినే టైం నాకు లేదు. ఇలా ఉంటే జనని లైఫ్ ఏమవుతుందిరా? వాడు లేకపోతే బ్రతకలేదా? బ్రతకలేదు అరుణ్. ఆ ఇడియట్ గురించి నాతో వాదిస్తున్నావా నువ్వు? నో అరుణ్, ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా విక్రమ్ గారికి.
ఆమె చెంపలు పట్టుకుని వర్తేస్తూ, వాడి పేరు తలవక హర్షి. దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ అని సీరియస్గా చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. నిట్టూర్పు వదలడం ఆమె వంతు. అరుణ్ టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోవడంతో కంగారుగా తన హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది హర్షిత. ఆమె వచ్చేసరికి విక్రమ్ అక్కడే ఉండటంతో, సారీ విక్రమ్ గారు, లేట్ అయినందుకు అంది అపాలజీ ఇస్తూ. ఏం మాట్లాడాలి? అసలు మీ లైఫ్లో ఏం జరిగిందో ప్రతి విషయం నాకు చెప్తారా? తప్పొప్పులు తర్వాత ఆలోచిద్దాం విక్రమ్ గారు. చూడగానే హర్షి బిహేవియర్ ఎందుకో నచ్చడంతో తన లైఫ్లో జరిగింది మొత్తం చెప్పగానే, చాలా తప్పు చేశారు విక్రమ్ గారు అంది. చేయలేదు అనట్లేదు కదా మిస్. హర్షిత, మిస్టేక్ చేశాను, సరిదిద్దుకోవాలని చూస్తున్నాను. జనని ఎక్కడుందో నీకు తెలుసా అన్నాడు. తెలుసు. ప్లీజ్ ఎక్కడుందో నువ్వైనా చెప్తావా? చెప్పను. వాట్? చెప్పవా? ఇప్పటి వరకు బాధలో మునిగి మీ ఆలోచన శక్తిని కోల్పోయారు. కానీ గుండెల్లో ఉన్న మీ ప్రేమ గురించి ఆలోచించండి. అదే చెప్తుంది మీ జనని ఎక్కడుందో అని చిరునవ్వుతో చెప్పింది విక్రమ్కి. ఆమె వైపు ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోతాడు విక్రమ్. నీ భర్తని కాదని హెల్ప్ చేస్తున్నావు. మీ ఇద్దరికి క్లాషెస్ వస్తే? తనలో ఉన్న అంతరాత్మ ప్రశ్నిస్తుంది హర్షితని. తప్పులు అందరూ చేస్తారు, కానీ అందరూ తను చేసింది తప్పని రియలైజ్ అవ్వలేరు. కానీ విక్రమ్ గారు అలా కాదు. అందుకే హెల్ప్ చేయాలి అనిపించింది. ఈ విషయంలో అరుణ్ ఏం చేసినా హ్యాపీగా స్వీకరిస్తాను అనుకుంది. ఆటోమేటిక్గా అంతరాత్మ వాయిస్ మ్యూట్ అయిపోవడంతో ఓపీ స్టార్ట్ చేస్తుంది హర్షిత. నిర్మానుష్యమైన ప్రదేశం. ఊరికి చివరగా ఉంది ఆ ఇల్లు. మనుషులు లేని ప్రదేశంలో ఒంటరిగా ఉండాలంటే భయం అనిపిస్తుంటే మోకాళ్ళలో తల దాచుకుని ఏడుస్తుంటుంది ఆమె. 2 కాఫీ కప్స్ పట్టుకొచ్చి టేబుల్పై పెడుతూ, వాట్ హ్యాపెండ్ బేబీ, వై ఆర్ యూ క్రయింగ్ అని ఆమెని ఒడిలోకి లాక్కుంటూ అడుగుతాడు అతను. ప్లీజ్ డోంట్ టచ్ మీ, కంపరంగా అనిపిస్తుంటే గింజుకుంటూ అంటుంది హారిక. ఆమెని బలంగా తన కదముకుంటూ, నీ మీద లవ్ ఉంది కాబట్టి నేను ఏం అనలేకపోతున్నా, లేకపోతే నా చేతిలో ఎప్పుడో చచ్చేదాన్ని. కాసేపు నా టచ్ని ఫీల్ అవ్వు అని డ్రెస్ లోపల నుండి ఆమె నడుముని నొక్కేస్తూ చెప్పాడు. ప్లీజ్ లీవ్ మీ, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మొగుడు ఎక్కడుంటే పెళ్ళాం అక్కడే ఉండాలమ్మా. బ్రతిమాలుతున్నానని చేతకాని వాడిలా చూడకు. నువ్వంటే ఇష్టం లేదని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నావు. నువ్వు టచ్ చేస్తుంటేనే కంపరంగా ఉంది నాకు అని చిరాగ్గా అంటుంది హారిక. ప్రేమించి త్యాగం చేసేంత వెర్రివెదవని కాదు నేను. బలవంతంగానైనా సొంతం చేసుకునేటువంటి ప్రేమ నాది. నీకు నేను ఇష్టం లేకపోయినా నాతో నా వైఫ్గా నా పక్కలో ఉండాల్సిందే. వెళ్ళి డిన్నర్ వండు. ఆమె నడుముని మరోసారి గట్టిగా నొక్కి వదిలేస్తాడు. ఛీ, యాసిడ్ పోసుకోవాలనిపిస్తోంది ఏడుస్తూ చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆమెను చూసి కన్నింగా నవ్వుకుంటూ వర్క్లో పడతాడు కిషోర్. ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్లో ఇద్దరిని కలిపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.